హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో వైశాఖ మాసంలో మనకు వచ్చిన అతి ముఖ్యమైన పండుగల గురించయితే నేను ఈ వీడియోలో షేర్ చేస్తానండి. అలాగే వైశాఖ మాసంలో ఎన్ని శనివారాలొచ్చాయి అనే దాని గురించి కూడా షేర్ చేస్తాను. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మనకు వసంత ఋతువుల్లో రెండవ మాసం ఈ వైశాఖ మాసం అండి. మొదటి మాసం చైత్ర మాసం. ఈ చైత్ర మాసాన్ని మధుమాసం అని పిలిస్తే, ఈ వైశాఖ మాసాన్ని మాధవ మాసం అని అంటారు. మాధవుడిగా ఈ నెలంతా కూడా స్వామివారిని పూజిస్తూ ఉంటాము. లక్ష్మీనారాయణులకు ఆరాధనకు అతి ప్రత్యేకమైన మాసంగా ఈ వైశాఖ మాసం అండి. మనం చాంద్రమానాన్ని అనుసరిస్తూ కూడా మన తెలుగు నెలల ప్రకారం పండుగలు జరుపుకుంటూ ఉంటాం కదా! అలా చైత్రం నుంచి పాల్గొన మాసం వరకు ప్రతి నెల ఏదో ఒక ప్రత్యేకత, విశిష్టత కలిగి ఉంటుందండి. కార్తీక మాసంలో దీపానికి ప్రాముఖ్యత, మాఘమాసంలో స్నానానికి ప్రాముఖ్యత, అలాగే ఈ వైశాఖ మాసంలో ఏంటి ప్రాముఖ్యత అంటే, స్నానంతో పాటు దానాలు చేయటం కూడా విశిష్టత కలిగి ఉంటుందండి. ఎవరైతే ఈ వైశాఖ మాసంలో దానాలు చేస్తారో వారికి అక్షయంగా శుభ ఫలితాలైతే వస్తాయి. పౌర్ణమి తిథి రోజున వైశాఖ నక్షత్రం ఉండటం వల్ల ఈ మాసానికి వైశాఖ మాసం అని పేరు. దైవశక్తి అధికంగా ఉండే నెలల్లో వైశాఖ మాసం ఒకటండి. ఈ రోజున ఈ వైశాఖ మాసం మొత్తం కూడా వైశాఖ శుద్ధ పాడ్యమి నుంచి అమావాస్య వరకు కూడా తులసి పూజ చేసుకోవటం, ప్రతినిత్యం కూడా స్వామివారిని పూజించటం, తులసి దళాలతో స్వామివారిని పూజ చేయటము, నదీ స్నానాలు ఆచరించటం, కుదిరిన వాళ్ళు వాళ్ళ శక్తి కొలది దానాలు చేయటం, స్వామివారిని విష్ణు సహస్రనామాలతో, అష్టోత్తరాలతో పూజించటం, అలాగే గోవిందనామాలతో పూజించటం వల్ల శుభ ఫలితాలైతే ఎక్కువగా ఉంటాయండి. మరి ఈ వైశాఖ మాసం ఎప్పటి నుంచి ప్రారంభమై ఎప్పుడు ముగుస్తుంది? ఈ మాసంలో వచ్చిన పండుగలేంటి అనేదైతే తెలుసుకుందాము. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం ఉత్తరాయణం వసంత ఋతువు మనకు 28వ తారీఖున ఏప్రిల్ 2025 సంవత్సరంలో సోమవారం శుద్ధ పాడ్యమి రోజున ప్రారంభమై 27 మే 2025 సంవత్సరం మంగళవారంతో మనకు ఈ తిథి అనేది అమావాస్య తిథితో ఈ వైశాఖ మాసం అనేది ముగుస్తుందండి. మరి ఈ మాసంలో కూడా కొన్ని ప్రత్యేకమైన పండుగలైతే ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు తెలుసుకుందామండి. 29వ తారీఖున మంగళవారం చంద్రోదయం. అయితే వైశాఖ మాసంలో స్నానానికి కూడా కొంతమంది ప్రాముఖ్యత అయితే ఇస్తూ ఉంటారు. 28 నుంచి వైశాఖ స్నానం ఆరంభమండి. అలాగే బుధవారం 30వ తారీఖు సింహాచల చందనోత్సవం అండి. ఈ రోజే అక్షయ తృతీయగా జరుపుకుంటూ ఉంటాము. ఈ రోజున ఏ పని మొదలుపెట్టినా, దానాలు చేసినా అక్షయ పాత్ర పెట్టి ఈ నెల 30వ తారీఖున లక్ష్మీదేవిని పూజిస్తే కనుక చాలా చాలా మంచిదండి. అలాగే అన్నీ అక్షయంగా ఉంటాయి. అక్షయం అంటే అంతులేనిది అని అర్థం అండి. 30వ తారీఖున డోలా గౌరీ వ్రతం, దీన్ని సంపత్ గౌరీ వ్రతాన్ని ఎవరైనా ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఈ అక్షయ తృతీయ రోజున ఆచరిస్తారు. తరువాత మే 1వ తారీఖున ఈరోజు మే డే అండి. మే డే గురువారం అయితే వచ్చింది. తరువాత మే 2వ తారీఖున ఇది ఆది శంకరాచార్య జయంతి అండి. మే 3వ తారీఖున వైశాఖ శనివారం అండి. మొదటి శనివారము. వైశాఖ మాసంలో శనివారాలు 4 వచ్చాయండి. 3, 10, 17, 24 మొత్తం ఈ వైశాఖ మాసంలో 4 శనివారాలైతే వచ్చాయి. తర్వాత 4వ తారీఖున భాను సప్తమి అండి. సప్తమి ఆదివారం వస్తే దానిని భాను సప్తమి అని అంటారు. రథ సప్తమి ఎలా చేసుకుంటారో అలానే ఈ భాను సప్తమి కూడా జరుపుకుంటూ ఉంటారండి. 5వ తారీఖున బగలాముఖి జయంతి అండి. అలాగే ఆ రోజున అపరాజితాదేవి అమ్మవారి జయంతి కూడా. 6వ తారీఖున సీతాదేవి జయంతి. అలాగే చండికా పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు ఈరోజు చేసుకోవచ్చండి. తర్వాత 7వ తారీఖున వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జయంతి అండి. అలాగే 8వ తారీఖున ఏకాదశి. ప్రతి నెల మనకు 2 ఏకాదశులైతే వస్తాయండి. విష్ణుమూర్తికి ఇష్టమైన ఏకాదశులు ప్రతి నెల 2 వస్తూ ఉంటాయి కాబట్టి, అయితే ఈ వైశాఖ మాసంలో వచ్చే ఈ మొదటి ఏకాదశిని మోహిని ఏకాదశి అని పిలుస్తారు. ఏకాదశి వ్రతాన్ని మొదటిసారిగా ఆచరించాలి అనుకున్న వాళ్ళు ఈ రోజు మొదలుపెట్టుకోవచ్చండి. అందులో 8వ తారీఖు కూడా మనకు శ్రీ పద్మావతి శ్రీనివాసుల పరిణయ సమాప్తి. అలాగే అన్నవరం శ్రీ సత్యదేవుని కళ్యాణం కూడా ఈ 8వ తారీఖు ఏకాదశి రోజున అండి.
9వ తారీఖున పరశురామ ద్వాదశి, 10వ తారీఖున త్రయోదశి అండి. శనివారంతో కలిసి వచ్చిన త్రయోదశిని శని త్రయోదశి అని అంటారు. 11వ తారీఖున నృసింహ జయంతి, అలాగే తరిగొండ వెంగమాంబ జయంతి కూడా అండి. వైశాఖ మాసంలో ముఖ్యంగా జరుపుకునే పండుగల్లో ఇదొకటనమాట. సింహాచలంలో ఉండే అప్పన్న స్వామి వారిని ఈరోజు పూజ చేసుకోవడం చాలా మంచిదండి. అలాగే 12వ తారీఖున పౌర్ణమి, కూర్మ జయంతి అండి. ఇది వైశాఖ మాసంలో వచ్చింది కాబట్టి మహావైశాఖి అని కూడా అంటారు. అలాగే ఈరోజు పౌర్ణమి ఎంతో విశిష్టత కలిగిన పౌర్ణమి అండి. కార్తీక మాసంలో పౌర్ణమి రోజు ఎలా పూజిస్తామో, అలాగే ఈ వైశాఖ మాసంలో స్వామివారిని, లక్ష్మీదేవిని పూజించడం వలన కూడా మనకు అదే శుభ ఫలితాలైతే కలుగుతాయి. 15వ తారీఖున శ్రీ సరస్వతి నదీ పుష్కరాలు ప్రారంభమండి. అలాగే 16వ తారీఖున సంకటహర చతుర్థి వ్రతము. పౌర్ణమి తర్వాత ఈ సంకటహర చతుర్థి వ్రతం అయితే వస్తుంది. పౌర్ణమి తర్వాత వచ్చే ఈ సంకటహర చతుర్థి వ్రతం అందరూ పూజ చేసుకుంటారు. స్వామివారికి ముడుపులు లేదా వ్రతం ఆచరించాలన్న వాళ్ళు ఈరోజు స్టార్ట్ చేయవచ్చండి. 17వ తారీఖున వైశాఖ మాసం 3వ శనివారం. 18వ తారీఖున షష్ఠి తిథండి. అయితే షష్ఠి మనము ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఎవరైతే పూజిస్తారో వాళ్ళు మంగళవారం, ఆదివారాల్లో ఎక్కువగా పూజిస్తూ ఉంటారు కనుక, ఇదైతే సుబ్రహ్మణ్య షష్ఠి కాదండి. కానీ ఆదివారంతో షష్ఠి ఉండటం అనేది మంచిది కాబట్టి, జంట నాగుల రూపంలో ఎవరైనా నాగేంద్ర స్వామిని ఆరాధించాలి అనుకుంటే, ఈ వైశాఖ మాసంలో ఆదివారం స్వామిని పూజించుకోవచ్చండి. 22వ తారీఖున వైశాఖ బహుళ దశమి. ఇది పెద్ద హనుమాన్ జయంతి అండి. మనం చైత్ర మాసంలో చిన్న హనుమాన్ జయంతి జరుపుకుంటాం కదా! అలాగే ఈ వైశాఖ మాసంలో దశమి రోజున పెద్ద హనుమాన్ జయంతిగా మనం జరుపుకుంటూ ఉంటామండి. ఇదే అసలైన హనుమాన్ జయంతి. హనుమాన్ జయంతి రోజున పూజా విధానం అనేది నేను అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే షేర్ చేస్తాను. 23వ తారీఖున ఏకాదశి అండి. ఈ ఏకాదశిని అపార ఏకాదశి అని అంటారు. నెలలో వచ్చే 2 ఏకాదశుల్లో మొదటి ఏకాదశేమో మోహిని ఏకాదశి అండి. ఈ ఏకాదశిని అపార ఏకాదశి అంటారు. నెక్స్ట్ మంత్‌కి మళ్ళీ ఏకాదశుల పేర్లయితే మారిపోతూ ఉంటాయి. అలాగే 24వ తారీఖున 4వ శనివారం అండి. ఈ వైశాఖ మాసంలో వెంకటేశ్వర స్వామిని, లక్ష్మీదేవిని మనము ఈ విష్ణుమూర్తి, లక్ష్మీదేవిని పూజిస్తామండి. ఈ మాసం యొక్క ప్రాముఖ్యత అయితే ముఖ్యంగా ఇదేను. వైష్ణవ ఆరాధనకు చాలా మంచిదండి. అయితే ఈ శనివారాల్లో ముఖ్యంగా మామిడి పండ్లతో స్వామివారిని ఎలా పూజించాలి, అలాగే రావి ఆకు దీపం అయితే పెడతారండి. అవన్నీ ఎలా పెట్టాలనేది అప్‌కమింగ్ వీడియోస్‌లో అయితే చూపిస్తాను. 25వ తారీఖున రోహిణి కార్తె ప్రారంభమవుతుందండి. అలాగే ఆ రోజున త్రయోదశి. 26వ తారీఖున సరస్వతి నది పుష్కరాలు ముగింపండి. అలాగే 27వ తారీఖున మంగళవారం అమావాస్య. ఈ రోజున శనైశ్వర జయంతి అండి. అమావాస్య, ఆదివారం, మంగళవారం, శుక్రవారం వస్తే చాలా విశేషంగా భావిస్తాం కనుక వైశాఖ మాసంలో ఈ అమావాస్య మంగళవారం వచ్చింది. ఈ రోజున మనము లక్ష్మీదేవిని విశేషంగా ఆరాధిస్తూ ఉంటామండి. వైశాఖ మాసంలో వచ్చిన పండుగలన్నీ కూడా ఇవేనండి. వీటిల్లో మనం ఖచ్చితంగా చేసుకోవాల్సినవైతే కొన్నున్నాయి. అవన్నీ కూడా నెక్స్ట్ వీడియోస్‌లో పూజా విధానంతో షేర్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.